Hi friends, welcome back to my channel. Welcome back to one more vlog అండి. సో ఇవాళ వచ్చేసి త్రియాంష్ బర్త్డే అప్పుడు నేను రిటర్న్ గిఫ్ట్స్ ఏమేమి ఇచ్చాను అనేది ఫుల్ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా నేను ఇచ్చే ముందు ప్యాకింగ్ చేసేటప్పుడు కంప్లీట్గా తీద్దామని అనుకున్నాను. బట్ చెప్పాను కదా కొరియర్ ఆబ్వియస్గా లేట్ వచ్చింది. సో ఇంకా నాకు అస్సలు కుదరలేదు ఆ టైంలో. అసలు నేను ఎట్లా అంటే కిచెన్లో కూర్చొని టక్ 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 సర్దాను అనమాట. సో అందుకని అస్సలు కుదరలేదు. ఇంకా అందుకని వ్లాగ్ అయితే చేయలేకపోయాను. బట్ నా దగ్గర ఒక ప్యాకేజ్ ఉందన్నమాట. ఫ్రెండ్ ఒకరు రాలేదు, సో వాళ్ళకి ఇద్దామని చెప్పేసి పక్కన పెట్టాను. ఇంకా అవి ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. బికాజ్ ఒక ఐడియా వస్తుంది కదా మీకు కూడా, చూసే వాళ్ళకి ఎప్పుడైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఐడియా వస్తుందని చెప్పేసి చేస్తున్నాను అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నేనైతే కొన్ని ఐటమ్స్ ఇండియా నుంచి తెప్పించాను. పెద్ద ఎక్కువ ఏం కాదులేండి, కాకపోతే ఫస్ట్ మెయిన్ కవర్ అయితే ఇండియా నుంచి తెప్పించాను. లాస్ట్ మూమెంట్లో రాకపోయేసరికి చాలా టెన్షన్ వచ్చింది, దేంట్లో పెట్టిస్తాను గిఫ్ట్స్ అన్ని అని. ఇంకా అప్పటికప్పుడు అమెజాన్లో కొన్ని ఆర్డర్ చేశాను, బట్ అది ఇంకా రిటర్న్ పెట్టా. బట్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారని అన్నారు కానీ ఇంకా రాలేదన్నమాట. సో దాని గురించి చూడాలి. ఇవైతే ఇండియా నుంచి తెప్పించాను. చాలా లో ప్రైస్ పడతాయి ఇండియాలో, మీకు తెలిసిందే కదా. సంథింగ్ 20 to 25, 30 రూపీస్ లోపే పడిందండి నాకైతే ఇది. అండ్ పెద్ద వెయిట్ కూడా ఉండదు కొరియర్లో వేయడానికి కూడా. సో అందుకని కొన్ని అయితే తెప్పించి ఉంచాను అనమాట. ఇంకా కొంచెం ఎక్స్ట్రానే తెప్పించుకున్నాలేండి ఇవి. సో ఇదైతే నాకు యాక్చువల్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కవర్ ముందు వచ్చి ఉంటే, లైక్ కొరియర్ ముందు వచ్చి కవర్ సైజ్ తెలిసి ఉంటే నేను ఇంకొంచెం ప్లాన్ చేసుకునేదాన్ని. ఇంకొంచెం ప్లాన్ చేసుకునేదాన్ని. బట్ నాకు కవర్ సైజ్ రాకపోవడం వల్ల కొంచెం ప్లానింగ్ తగ్గింది అనమాట. బట్ ఇట్స్ ఓకే, చాలా వరకు బాగానే పెట్టలేండి. సో ఫస్ట్ అయితే మెయిన్గా ఫస్ట్ వచ్చేసి ఇంట్లో పెద్దవాళ్ళ కోసం, ఐ మీన్ పేరెంట్స్ కోసం అని చెప్పేసి మదర్ కోసం శారీ పెట్టాను. యాక్చువల్లీ నేను శారీ ఎందుకు ప్రిఫర్ చేశానంటే, దసరా అప్పుడు నవరాత్రులు నేను పూజ చేసుకున్నాను కదా. సో ఆ పూజ చేసినప్పుడు నేను కొంతమందిని పిలిచి శారీ పెడదామని అనుకున్నా. లాస్ట్ డే అంటే దసరా రోజు తాంబూలం లాగా శారీ పెట్టి తాంబూలం ఇద్దామని అనుకున్నా. బట్ నాకు ఆ రోజు కుదరలేదు అనమాట. కుదరలేదు అండ్ ఎందుకో ఇంకా నాకు అంత సెట్ అవ్వలేదు ఆ డే రోజు చేయడానికి. సో అందుకని చెప్పి ఇంకా ఇవాళ శారీ ప్రిఫర్ చేశాను. సో ఆల్రెడీ శారీస్ కూడా ముందే తెప్పించి ఉంచాను అనమాట. దసరాకే తెప్పించి ఉంచాను ఇద్దామని చెప్పేసి అందరికీ. ఇంకా కుదరలేదు కదా అని చెప్పి ఇప్పుడు పెట్టాను అనమాట. సో శారీస్ ఫస్ట్ ప్రిఫర్ చేసింది శారీస్ అనమాట. అండ్ నెక్స్ట్ దీని తర్వాత సెంటెడ్ క్యాండిల్స్. క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది. సో అండ్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా సెంటెడ్ క్యాండిల్స్ మామూలుగా ఇండియాకి కూడా పంపిద్దామని అనుకున్నాను అనమాట మమ్మీ వెళ్ళినప్పుడు. బట్ ఇంకా కుదరలేదు అప్పుడు. సో అందుకని సెంటెడ్ క్యాండిల్స్ న్యూ ఇయర్కి క్రిస్మస్కి పెట్టుకునే వాళ్ళకి బాగుంటుంది కదా అని చెప్పేసి తెప్పించాను. సో ఒక్కొక్క ఫ్లేవర్ వచ్చిందండి. అన్నీ ఒకటే ఫ్లేవర్ కాదు కానీ బాగున్నాయి అనమాట. బట్ నేను కూడా ఇంతవరకు ట్రై చేయలేం. ఇట్లా చూస్తేనే స్మెల్ అయితే బాగా వస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి ఏంటంటే, ఇది క్యాండిల్ అయిపోయాక ఈ బాక్స్ మనం యూజ్ చేయొచ్చు, జ్యువెలరీ పెట్టుకోవచ్చు. లైక్ చిన్న చిన్న రింగ్స్, కాయిన్స్ వేసుకోవడానికి, లేదంటే క్యాష్యూస్, మనం డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట. సో నేను కూడా కొన్ని ఉంచుకున్నాను అందుకోసమనే. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. డిజైన్స్ అయితే ఒక్కొక్క డిజైన్ వచ్చింది. ఒకటే డిజైన్ అని ఏం లేదు, ఒక్కొక్క డిజైన్ వచ్చింది. ప్యాక్లో ఐ థింక్ 12 వచ్చినట్టు ఉన్నాయి. సో ఈ క్యాండిల్స్ ఎప్పటి నుంచో అనుకున్నా, క్యూట్గా అనిపించింది, సో తీసేసుకున్నా. అండ్ ఇవి వచ్చేసి నేను ఇక్కడ తీసుకున్నానండి, అమెజాన్లో ఆర్డర్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యూట్ జార్స్. ఇట్లాగా చిన్న చిన్న బొమ్మల్లాగా వచ్చాయన్నమాట. యాక్చువల్లీ నేను కొంచెం పెద్ద జార్ చూసాను, అది ఆర్డర్ కూడా చేస్తా, కొంచెం పెద్దదే వచ్చింది. చేశాక నాకేమనిపించింది అంటే జస్ట్ కిచెన్లో ఐటమ్లా ఉంది. ఇదైతే కొంచెం కిడ్డిష్గా తర్వాత ఇది కనిపించింది అనమాట. జస్ట్ స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు కనిపించింది. అదే జస్ట్ జార్లా ఉంది, నార్మల్ కిచెన్ ఐటమ్ జార్లా ఉంది. ఇదైతే కొంచెం కిడ్డిష్గా ఉంది కదా, కిడ్స్కి క్యూట్గా అనిపించింది కదా అన్నట్టుగా ఇంకా నెక్స్ట్ అది క్యాన్సిల్ చేసేసి ఇది ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఇది వచ్చేసి చిన్నది. అండ్ నేను పెద్ద సైజ్ కూడా తీసుకోవాలి, బికాజ్ ఈ రెండు కొంచెం పక్కన పెడితే బాగుండాలి కదా. అది ఒక సైజ్ ఉండి ఇది చిన్న సైజ్ ఉండి బాగోదు కదా అని చెప్పేసి ఇంకా ఇట్లా చిన్న సైజ్ తీసుకున్నా. అండ్ దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఫిల్ చేశాను అనమాట. యాక్చువల్లీ నేను ఇంకోటి అనుకున్నది ఏంటంటే, ఒక చిన్న బ్యాగ్ లాగా లైక్ బాక్స్ లాగా చేద్దామని అనుకున్నాను అనమాట. చిన్న బాక్స్లో ఇది అండ్ కొన్ని పేపర్స్ ఉంటాయి కదా, డెకరేటివ్ పేపర్స్, అవి వేసేసి అవి కూడా ఆర్డర్ చేశానండి. అవి కూడా వచ్చాయి. డెకరేటివ్ పేపర్స్ వేసి ఈ రెండు పెట్టి అండ్ దీంతో పాటు చాక్లెట్స్ పెడదామని అనుకున్నాను.
కాకపోతే ఇంకా నాకు దీని సైజ్ తెలియక అది ఆపేయాల్సి వచ్చింది. దీని సైజ్ తెలుసుంటే నేను మధ్యలో మా బుడ్డోడు వస్తున్నాడు కనమా, మధ్యలో స్పెషల్ ఎంట్రీ అనమాట త్రియాంశ్. సో దీని సైజ్ కాదు, దీని సైజ్ నాకు ప్రాపర్గా తెలియక ఇది ఆర్డర్ పెడతాను, బాగానే ఉంది. ఇవి దాంట్లో ప్లేస్ చేయడానికి బాగానే ఉంటుంది, కానీ దీని సైజ్ కరెక్ట్గా తెలియదు కదా. సో అందుకని చెప్పి ఇంకా నేను అది డ్రాప్ అయిపోయాను. ఇఫ్ ఇన్ కేస్ ముందు వచ్చి ఉంటే పెట్టుండేదాన్ని, బట్ ఇంకా పెట్టలేదన్నమాట. సో ఇది ఒక స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్ లాగా ఉంటుంది కదా అనేసి అనుకున్నాను, బట్ ఇంకా కుదరలేదు. అండ్ చాక్లెట్స్కి వచ్చేసి నేను ఇలా క్యూట్ బ్యాగ్స్ తీసుకున్నానండి. సో చిన్ని బ్యాగ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. దీంట్లో మామూలుగా జ్యువెలరీ చిన్నవి ఉంటాయి కదా, లైక్ బ్రాస్లెట్స్, ఇయర్ రింగ్స్ అలాంటివి పెట్టుకోవడానికి, గిఫ్టింగ్ పర్పస్కి కూడా చాలా బాగుంటాయి. సో నేను చిన్నవి తీసుకున్నాను, బికాజ్ ఎక్కువ చాక్లెట్స్ ఇవ్వం కదా మనం, ఎట్లాగో పిల్లలకి ఎక్కువ తినరు. సో 5 మ్యాక్సిమం 5 పట్టేలాగా చూసాను అనమాట. సో మొత్తం ఫిల్ చేస్తాను ఇంకా చాక్లెట్స్తో. సో యాక్చువల్లీ నేను ఈ 3 కోసమనే అనుకున్నాను. ఇంకా ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకున్నవేనండి. ఇక్కడ బొమ్మలు పెట్టాను అనమాట. సో అందుకనే త్రియాంశ్ మధ్యలో వచ్చి ఆడుకుంటూ ఉన్నాడు. ఇవ్వా ప్లీజ్, సరే దాంతో ఆడుకో. అండ్ ఇక్కడ ఏదో పెట్టానా, నేను యాక్చువల్లీ పెట్టిన త్రియాంశ్ తీసుకెళ్ళి ఆడుకుంటున్నాడు. సో ఇది వచ్చేసి ఇండియా నుంచి వచ్చింది బాల్. ఇవి డాడీ కొని పంపించారనమాట. సో యాక్చువల్లీ ఏమి ఇవ్వాలి గిఫ్ట్స్ అని చాలా ఆలోచించి ఫస్ట్ అయితే కార్ అని అనుకున్నాను. కార్ అండ్ ఇంకోటి ఏదన్నా చూడమన్నప్పుడు బాల్ చూసారనమాట. బాల్ కూడా కొంచెం మనకి బడ్జెట్లో వస్తుందని చెప్పేసి ఇంకా తీసుకున్నా. ఎంత పడిందో ప్రైస్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇవి వచ్చేసి డిమార్ట్లో తీసుకున్నారనమాట డాడీ. సో ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉందిలేండి బాల్ అయితే. అండ్ దాని తర్వాత కార్ ఓపెన్ చేసి ఉండాలి యాక్చువల్లీ, బికాస్ ఇది మళ్ళీ గిఫ్టింగ్ ఇచ్చేస్తాం కదా. సో ఇదనమాట కారు, బాగుంది ఇది కూడా. సో ఇవి కూడా డిఫరెంట్ కలర్స్ తీసుకున్నారు అండ్ చక్కగా ప్యాకేజ్ ఇలా వచ్చిందనమాట. బాగుంది, నాకు నచ్చింది. ఇంకా చాలా కార్స్ ఉన్నాయని చెప్పి కొన్ని కార్స్ త్రియాంశుకి కూడా పంపించారనమాట. అవి నేను తర్వాత చూపిస్తానండి, షార్ట్లో కానీ అట్లా చూపిస్తా. సో ఇదనమాట కార్ అయితే క్యూట్గా ఉంది అండ్ బాగుంది అనమాట. మంచి సైజ్ కూడా చక్కగా నీట్గా వచ్చింది. అండ్ ఈ 2 కాకుండా నేను నార్మల్గా చాక్లెట్స్తో పాటు జస్ట్ ఇట్లా క్యాండీ లాగా ఇద్దామని అనుకున్నా. యాక్చువల్లీ నేను బ్రౌనీస్ చిన్నవి తీసుకొని వేద్దామని అనుకున్నా, బట్ అవి అప్పటికప్పుడు తీసుకోవాలి. ఇంకా ఆ టైంలో నాకు ఇంకా బయటికి వెళ్దాం అదంతా సెట్ కాదు కదా అని చెప్పేసి ముందు తీసుకున్నా అంత ఫ్రెష్గా ఉండవు ఆ టైంకి. సో అప్పటికప్పుడు తీసుకోవాలి కాబట్టి ఇంకా నాకు అంత సెట్ కాలేదన్నమాట. అండ్ మామూలుగా చూస్తూ ఉన్నప్పుడు నాకు ఈ క్యాండీస్ కనిపించాయి. సో పిల్లలకి క్యూట్గా ఉంటుందని చెప్పేసి ఒక్కొక్కటి ఇచ్చాను అనమాట. ఇంకేం కావాలి అది ఒకసారి చూపించేసి ఇస్తా, ఓకేనా. అండ్ దీని తర్వాత నేను ఆల్రెడీ మీకు అమెజాన్లో తీసుకున్న పార్సెల్స్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను కదండి. దాంట్లో కనమైట్ వచ్చి దాదా వెనక్కిరా పడతామా. సో దాంట్లో ఏంటంటే నాకు కొన్ని గిఫ్ట్ ప్యాకింగ్ లాగా ఒక్కొక్కటి 10 పీసెస్ సంథింగ్ వచ్చాయండి. దాంట్లో నేను కొన్ని జస్ట్ నార్మల్గా రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పేసి చూస్తూ ఉంటే ఒక కాంబో లాగా వచ్చిందనమాట. అది ఎంత పడిందో ప్రైస్ గుర్తులేదు నాకు. కాకపోతే అది ఏంటంటే దాంట్లో చిన్న టాయ్స్ ఉన్నాయన్నమాట. అన్నీ కూడా ఎక్కువ రోజులు యూజ్ చేసేవి కాదు, బట్ ఓకే ఆడుకోవడానికి మంచిగా ఉన్నాయి. సో ఆల్రెడీ త్రియాంశ్ అన్ని ఆడుకున్నాడు. నేను తీయంగానే ఫస్ట్ అన్ని ఒక్కొక్కటి దాంట్లో త్రియాంశ్కి ఇచ్చాను అనమాట. సో త్రియాంశ్ ఎంజాయ్ చేస్తున్నాడు అంటే పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారు కదా, సో అందుకని చెప్పేసి. అండ్ దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఇదండి. ఇది జస్ట్ ఇప్పుడు ఇది బాగా వస్తుంది. ఇవన్నీ నాకు అసలు నా చిన్నప్పుడు తెలియని కూడా తెలియదు. ఇవి సెన్సరీ అని చెప్పేసి ఏదో వస్తున్నాయి కదా, జస్ట్ ఇట్లా ఆడుకోవడానికి అనమాట. పిల్లలు దీంతో ఏం ఆడతారు, చిన్నగా ఉందిగా అనుకున్నాను, బట్ త్రియాంశ్ బాగానే ఆడుతున్నాడు దీంతో. సో ఓకే, హ్యాపీ అనిపించింది నాకు కూడా. అండ్ దాని తర్వాత ఇవి ఏదమ్మా, ఇవి వచ్చేసి బాల్ లాగా ఫిక్స్ చేయాలి. యాక్చువల్లీ కవర్లో ఉంది, చిన్నోడు తీసేసాడు ఇప్పుడు. సో ఇది ఇట్లాగా రౌండ్గా బాల్ లాగా ఫిక్స్ చేసి ఆడతారనమాట. సో ఫిక్సింగ్కి అంటే కొంచెం బ్రెయిన్ డెవలప్మెంట్కి వాటికి యూజ్ అయ్యేవే, మ్యాక్సిమం అన్నీ అట్లాగే ఉన్నాయి. సో త్రియాంశ్కి నచ్చాయని చెప్పేసి ఇంకా నేను ఉంచేసాను, లేకపోతే రిటర్న్ ఇచ్చేద్దాం అంత లేకపోతే అనుకున్నా. అన్ని చిన్న టాయ్సే బట్ క్యూట్గా ఉన్నాయి అనమాట, అందుకనే తీసేసుకున్నాను.
మెయిన్ కన్నమ్మ ఒక్కసారి ఇస్తావా, చూపించిస్తా. నో 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 నోట్లో పెట్టుకోడు, ఒక్కసారి ఇవ్వ చూపించిస్తా, సరేనా. అండ్ ఇది వచ్చేసి క్యూట్గా ఉంది కదా డాల్. సో జస్ట్ ఇట్లా ప్లేస్ చేసి ఇలా ఇలా ఆడుతూ ఉండడానికి బాగుందనమాట. సో చిన్న చిన్న డాల్స్ వచ్చాయి భలేగా, ఇంకోటి భలే ఉంది, నాకైతే బాగా నచ్చింది. త్రియాంష్కి కూడా ఇది చాలా ఇష్టం అనమాట. అందుకే ఇట్లా నేను ఏదో చూపిద్దామన్నట్టు ఒళ్ళో పెట్టుకుంటే తీసుకెళ్ళిపోతున్నాడు. ఇదిగో నీ క్యూట్ డాల్, ఇక్కడ ఇంకో లవ్ యూ. అండ్ దాని తర్వాత కార్ చూపించాను కదా, ఇది వచ్చేసి బొంగరం, చిన్నది బాగుందన్నమాట. ఇది కూడా ఒకటి వచ్చింది. అండ్ దీని తర్వాత స్కేటింగ్, ఇది హ్యాండ్ స్కేటింగ్ అంటండి. సో అసలు ఇన్ని బొమ్మలు ఉంటాయి నాకు తెలియదు. ఇది హ్యాండ్ స్కేటింగ్ అంట. జస్ట్ ఇట్లా పెట్టుకొని పాకే పిల్లలకి అయితే ఇంకా బాగుంటుంది, పెద్ద పిల్లలు కూడా ఆడుకుంటారులేండి, బాగానే తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఆడుకుంటారు. ఇది ఇట్లా పెట్టుకొని హ్యాండ్తో స్కేటింగ్ చేసుకుంటూ వెళ్తారు అనమాట. ఇది ఒకటి. అండ్ దెన్ ఇది యాక్చువల్లీ నాకు అంత అనిపించలేదు. ఇది వచ్చేసి దాన్ని ఏమంటారు, ఫ్యాబ్రిక్ సంథింగ్, మెటీరియల్ ఏంటంటే సిలికాన్ లాగా ఉందన్నమాట. జస్ట్ సెన్సరీ స్లైమ్ లాగా ఉంది. కాకపోతే పిల్లలు ఈ మేబీ కొంచెం పెద్ద పిల్లలాగా అయితే బాగానే ఉంటుంది, లైక్ 2 years కొంచెం తెలుస్తుంది కాబట్టి. 3 years అయితే నేను ఇది ఇవ్వట్లేదు, బికాజ్ ఇది నోట్లో పెట్టుకుంటున్నాడు అనమాట. అందుకని చెప్పి ఇంక ఇది ఇవ్వట్లేదు. దట్టు ఇది ఏంటంటే ఇఫ్ బైట్ చేసినా కానీ చిన్న చిన్న పీసెస్ అయిపోతుంది, సో నోట్ వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి ఇవ్వట్లా. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే కింద వేసినప్పుడు డస్ట్ కూడా తొందరగా అంటుకుంటుంది దానికి, నోట్లో పెట్టుకున్నప్పుడు మళ్ళీ అదంతా అవుతుంది. ఇవనుకోండి ఈ చిన్న చిన్న ఐటమ్స్ ఇవి డస్ట్ అంత అవ్వదు, వాష్ చేయడం కూడా ఈజీనే. సో అందుకని చెప్పేసి ఇవైతే పర్లేదు, బట్ అది మాత్రం ఇవ్వట్లేదు అనమాట. అండ్ దాని తర్వాత ఇదొకటి, ఇది వచ్చినప్పుడు నాకు అసలు ఎందుకు యూజ్ అనేది నాకు అర్థం కాలేదు. బట్ నేను దాని తర్వాత షాప్కి వెళ్ళాను ఒకసారి, నార్మల్గా ఎక్స్చేంజ్ మళ్ళీ అట్లా తిరుగుతున్నప్పుడు మాల్స్కి వెళ్ళినప్పుడు టాయ్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ కనిపించింది అనమాట. వాళ్ళు చూపించారు. సో ఎందుకు అని అడిగితే జస్ట్ నార్మల్గా ఇలా ఆడుకోవడానికంట, బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుందంట. దీంట్లో ఏముంటుందో నాకు పెద్ద ఐడియా లేదు, బట్ ఇంకా వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పేసాను. కానీ దీంతో కూడా 3 years ఆడుతున్నాడు అనమాట. తర్వాత చూసాను అనమాట. నార్మల్గా నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇలా 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 ఆడుతుంటాను. సో అది చూసి ఇంకా 3 years కూడా దాంతో ఆడుతూ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. సో ఇది కూడా యూజ్ అవుతుందని తర్వాత అర్థమైంది. అండ్ దీని తర్వాత 3 years చేతిలో ఒకటి ఉంది, చిన్ని బాల్ లాంటిది, కీ చైన్ వచ్చి. సో కీ చైన్ లా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏమన్నా ఇవ్వడు, సో కీ చైన్ లాగా వచ్చి బాల్ లాగా ఉంటుంది. సో అదొకటి. సో ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి 1 2 3 4 5 6 7 8 అదొకటి 9. అండ్ 10th వచ్చేసి ఇంకోటి ఏదో ఉందండి చిన్నది, ఇంకేదో మిస్ అయినట్టు అనిపిస్తుంది, మేబీ ఇవే అనుకుంటా. సో 9 items వచ్చాయి, చిన్నవే కాబట్టి ఎక్కువైనా పర్లేదు అని చెప్పేసి ఇచ్చేసాను అనమాట. ఇవన్నీ కూడా పిల్లల కోసమని ఇచ్చాను, బికాజ్ బర్త్డే పార్టీ పిల్లలది కాబట్టి. సో ఇవన్నీ తీసుకున్నా. యాక్చువల్గా నేను ఇవన్నీ కూడా ఏదైనా చిన్న బాక్స్ కానీ లేదంటే చిన్న కవర్ లైక్ ఇట్లా చాక్లెట్స్ లాగా కొంచెం పెద్దది తీసుకొని వాటిలో వేసేద్దాం అలా అనుకున్నాను, చెప్పా కదా నాకు ఈ సైజ్ తెలియలేదు అనమాట. సో అందుకనే ఇంకా ఓకే అని చెప్పి ఈసారికి ఇట్లా అయిపోయిందని చెప్పి ఇచ్చేసాను. సో ఇవన్నీ కూడా బ్యాగ్లో ప్యాక్ చేసేద్దాం. ఇది యాక్చువల్లీ చెప్పా కదా మా ఫ్రెండ్ కోసం అని చెప్పేసి ఉంచాను, ఇంకా అలాగే ఉండిపోయింది అనమాట. వెళ్ళినప్పుడు ఇవ్వాలి. శారీ కట్టుగా సరిపోయేలాగా తీసుకున్నారు. ఇంకా చాలా ప్లేస్ వచ్చింది. సో అన్నీ కూడా పైన వేసేసాను. సో ఇంకా ఏం చేస్తాం తప్పక ఇట్లా వేసేసాను అనమాట. నార్మల్గా అయితే నేను చిన్న చిన్న టాయ్స్ అన్నిటికీ కూడా ఒక ఇది తీసుకుందామని అనుకున్నాను అనమాట. ఇట్లా ప్యాకేజ్ ఇట్లా అయిపోయింది, రెడీ అయిపోయింది. అవి కూడా తీసుకొని ఉంటే అసలు ఇంకా మనం దీన్ని ఎట్లా పడేసినా కానీ అది పడదనమాట. ఆ చిన్న చిన్నవి కదా, సో కింద పడిపోతాయేమో అనుకున్నా. బట్ ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ క్యాండిల్ చాక్లెట్ ఒక కవర్లో, అండ్ దాని తర్వాత చిన్ని టాయ్స్ అన్ని ఒక దాంట్లో పెట్టుదామని అనుకున్నా. సో దట్ క్యూట్గా ఉంటుంది, బాగుంటుంది. అండ్ ఎలా పడేసినా కానీ పడదు అని చెప్పి అనుకున్నా, బట్ ఇంకా కుదరలేదు. సో అందుకని చెప్పి ఇంకా ఇలా వేసేసాను అనమాట. నో 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 దా ఇంకెక్కడి నుంచి ప్లేస్ దొరకలే నీకు, అయిపోయిందా?
ఇట్లా ఇట్లా అమ్మా చెప్పు హాయ్ చెప్పు హాయ్ 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 చెప్పు హాయ్ హాయ్ సరే సో ఇదన్నమాట 3 బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్. యాక్చువల్లీ ఇంకా చాలా ప్లాన్ చేద్దాం అని అనుకున్నా, కొంచెం క్రియేటివ్గా అట్లా నానా. సో ఇంకా చాలా క్రియేటివ్గా ప్లాన్ చేద్దామని అనుకున్నాను, బట్ నాకు అసలు టైం సరిపోలేదు. అండ్ దట్టు కొరియర్ రాకపోయేసరికి చాలా ఐటమ్స్ అక్కడ ఇక్కడ మిస్ అయ్యి ఇంకా ఎక్కువ ఆలోచించలేకపోయాను అనమాట. సో ఉన్న దాంతో బాగానే చేశానని అనిపించింది. సో ఇదండి మా బుడ్డోడి రిటర్న్ గిఫ్ట్స్ అయితే. సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ అలానే ఛానల్ని లైక్ అలెక్సా అండ్ అలానే ఛానల్ని చిన్నోడు అటు ఇటు తిరగడం వల్ల ట్రైపాడ్ని తిప్పేస్తున్నాడు అనమాట. సో అందుకని అది కదిలిపోతుంది. సో ఒక్కొక్క స్లాట్లో ఒక్కొక్క యాంగిల్ కనిపిస్తూ ఉండొచ్చు మీకు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలుగా మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.